వెల్కమ్ టు ఆర్నే న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజామీ షాదీఖానా నుండి ఎన్టీఆర్ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదుగా రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. తక్షణమే కేంద్ర ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు అబూబకర్, గౌరవ సలహాదారులు డి మైనుద్దీన్, ఎస్ అన్వర్ సాహెబ్, ఉమర్, ప్రజా వైద్యశాల హాస్పిటల్ ఇస్మాయిల్, డి హుసేన్ పీరా, వలీ సాబ్, జుబేర్ మౌలానా, అబ్దుల్ హై, ఖాజీ సాబ్, బిఎన్ఎస్ రఫీ దీన్, బషీర్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సుంకం రఫీ, ఉపాధ్యక్షుడు ఎస్ఎండి రియాజ్, కార్యదర్శి అబ్దుల్ జిలాన్, జాయింట్ కార్యదర్శి అప్పేచర్ల దస్తగీర్, ట్రెజరర్ బంగారు షాపు నజీర్ అహ్మద్, కమిటీ సభ్యులు కోట ఓఎండి ఫయాజ్, రఫీక్ ఖాన్, బంగారు షాపు ఇస్మాయిల్, కటిక మున్వర్, డిషన్వర్, కటిక అన్వర్, కార్యాలయ కార్యదర్శి అజీజ్ ఖాన్, కార్పెంటర్ మహబూబ్ బాషా, స్పా వాటర్ సికిందర్, ఆజాం, హుసేన్, మస్తాన్, నూర్ నాయక్, బేల్దార్ అన్వర్, కటిక మున్వర్, మహబూబ్ బాషా, వెల్డింగ్ అబ్దుల్ రౌఫ్, కేఎస్ జమీర్, మహబూబ్ బాషా, కటిక ఆరిఫుల్లా, మార్తాండ్ అన్సర్, అబ్దుల్ షఫీ, ఖాజా ఖాన్, మార్తాండ్ అన్వర్, ఖాజా మొయినుద్దీన్, రఫీక్, హెచ్ఎం నబీ రసూల్, కేజీఎన్ ముల్లా, షాషావలి, రైల్వే మక్బూల్ హుసేని, అంగడి సయ్యద్ బాషా, గోరా మహబూబ్, మేస్త్రి అన్వర్, రహమతుల్లా, వెల్డింగ్ షాషావలి, కార్పెంటర్ మస్తాన్, షేక్ షా, చన్నాజీ, కిరాణా రఫీక్, రషీద్, కటిక మొహమ్మద్, డిష్ ఖాజా, లీగల్ అడ్వైజర్ ఇస్మాయిల్, మీడియా కోఆర్డినేటర్ ఏబీ నయూబ్, ఎన్టీవీ రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిల్లును రద్దు చేయాలి వెంటనే ఒక్కోటి బిల్లును రద్దు చేయాలి వెంటనే ఒక్కోటి బిల్లును We want రద్దు చేయాలి We want ముస్లింల ఐక్యత ముస్లింల ఐక్యత ఈ కార్యక్రమంలో అన్నదానంగా చేసిన పరిపెట్టింగే
यहाँ पे जामिया मस्जिद के इमाम साहब और जुबैर मौलाना साहब, जामिया मस्जिद के इमाम साहब और जुबैर मौलाना साहब यहाँ पे मेहरबानी फरमा कर आइए। नहीं बल्कि दिल्ली तक ये हाथ दिखना है। नारे तकबीर, हाथ बुलंद उठाइए। नारे तकबीर, नारे तकबीर, नारे रिसाला। वापस लो, वापस लो, वापस लो, वापस लो। డబ్బులు మీకు తెలియకుండానే కాజేసినటువంటి ఘనత మన కేంద్ర ప్రభుత్వానికి. వీటన్నిటినీ ప్రశ్నిస్తారని, ఈ విషయాలన్నీ అడుగుతారని, ఈ విషయాలన్నీ కూడా జనం ప్రశ్నిస్తారని అందుకనే ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, జనం ప్రశ్నించకుండా ఉండాలంటే జనాన్ని మత్తులోనైనా ఉంచాలా, లేదా మనం మతం ముచ్చులోనైనా అద్భుతంగా చేస్తా ఉంది. జనాన్ని ముస్లింల పేరు ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించలేదని చెప్పి చెప్తున్నారేమో. ఎప్పుడు చూసినా మసీదు, మందిరం, కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక భీకరమైన నల్ల చట్టాన్ని తీసుకువచ్చింది. అదే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు కనుక చట్టంగా మారింది. సుప్రీంకోర్టులో 16వ తేదీ తీర్పు రాబోతోంది. వేరే వాళ్లకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చీకటి ప్రణాళిక రచించిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. शहरी है, इसलिए हमें हक बनता है कि इस मुल्क के आईन में ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఇది పొలిటికల్ పార్టీలకు వ్యతిరేకంగా, పొలిటికల్ పార్టీలకు ఇది ఏమాత్రం సంబంధం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కానీ, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కానీ ఈ కార్యక్రమం జరగడం లేదు. ఏ మతాలకు, ఏ కులాలకు వ్యతిరేకం కానీ ఈ కార్యక్రమం జరగడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక నల్ల చట్టాన్ని వ్యతిరేకించడానికి ముస్లిం సమాజం, భారతదేశమంతా కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన ధర్మిలా ఆ బిల్లుకు సంబంధించి మన పట్టణంలో కూడా ఈరోజు మనమందరం కూడా ఏకం కావడం జరిగింది. ఇది ఒకరి హక్కులకు భంగం కలిగించేటువంటి సమస్య కాదు, ఒకరి మతాల జోక్యం చేసుకునేటువంటి సమస్య కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమస్య కాదు. మన హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని మనం వ్యతిరేకిస్తూ మన హక్కులను కాపాడుకోవడానికి మనం అందరం కూడా కలవడం జరిగింది. కాబట్టి దయచేసి మేము ర్యాలీలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ మనవి చేసేది ఏంటంటే, మన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఏ పార్టీ సంబంధించినా కూడా పార్టీ మన ఇంటి వరకే. ఇక్కడ మాత్రం ముస్లిం సమాజానికి జరుగుతున్న నష్టానికి అందరూ కూడా కలిసి మెలిసి గలం ఎత్తి మనం నిలబడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తున్నాం. సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఇప్పటికీ కాదు, రాబో ఖయామత్ వరకు, ప్రళయ దినం వరకు కూడా మనకు అద్భుతమైనటువంటి క్రమశిక్షణ నేర్పినటువంటి మహా గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకని మనం ర్యాలీలో పోయేటప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ పోకుండా, రోడ్లు మొత్తం ఆకుపై చేయకుండా క్రమశిక్షణగా ఒక రోడ్డును ప్రజలు వాహనాలు తిరగడానికి
అవకాశం కల్పిస్తూ ఒక రోడ్డులోనే మనం వెళ్ళాలి. అదే రోడ్డు నుంచి మళ్ళీ మనం తిరిగి రావాలి. పోలీస్ శాఖ వారికి తప్పనిసరిగా సహకరించాలి. పార్టీల నినాదం ఏమాత్రం మన ర్యాలీలో కానీ మీటింగ్లలో కానీ ఉండకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నినాదాలు కూడా ఏం నినాదం ఇవ్వాలో మేము ఆ నినాదం గురించి తెలియజేస్తాం. ఆ నినాదమే మీరు ఆ ర్యాలీలో కానీ సభల్లో కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు जो भी हजरात यहाँ बैठे हुए हैं, हमारे मौलाना हजरात जो भी हमारे लीडरान यहाँ पे बैठे हुए हैं, शहर के जो बड़े हजरात बैठे हुए हैं, जो भी हजरात हो, आप किसी पार्टी को टारगेट नहीं किया जाएगा. बस हमारे हक को, हमारे वजूद को मिटाने की साजिश हो रही है. इसके खिलाफ में जो है आवाज उठाना है और हमें ऐसी आवाज उठाना है. इस बिल को जब तक केंद्र सरकार वापस नहीं लेगी उस वक्त तक भी हमें ये आवाज को आगे बढ़ाने में कामयाब होना है. जब केंद्र सरकार बैतूल की जो एजुकेशन हुई थी, 700 करोड़ को अपने जान से कुर्बान किए. केंद्र सरकार ने उस एजुकेशन को, उस रुकावट को ఈరోజు మన ముస్లిం సమాజాన్ని హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో మొత్తము మన ముస్లిం సమాజము ఒకటే దేశంలో ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన ముస్లిం సమాజం ఆ ర్యాలీలో పాల్గొనడానికి ఇంతమంది వచ్చిన వాళ్ళకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మన ముస్లిం సమాజానికి తెలియని విషయము ఈ చట్టంలో వెరీ డేంజరస్ ఇష్యూ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ చట్టం వచ్చిన తర్వాత, అమలు వచ్చిన తర్వాత వేరే మతస్థుల మెంబర్లు ఉన్నా కూడా, లేకుంటే కలెక్టర్ సూపర్వైజ్ చేసినా కూడా, లేకుంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకున్నా కూడా మన ప్రాపర్టీలు ఎక్కడికి పోవు. కానీ అందరూ తెలుసుకున్న విషయం ఒకటి, దయచేసి బాగా వినండి. ఈ చట్టాన్ని మన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదో పేద ముస్లింల అభివృద్ధి కోసము ఉద్దేశంతో ఈ బిల్లు తెచ్చామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పదే చెప్పుకున్నది. మిత్రులారా, పెద్దలారా, మన మత పెద్దలారా, మీరు ఇండ్లుగా పోయి ఒక్కసారి మన పార్లమెంట్ బిల్లు డిస్కస్ చేసేటప్పుడు మన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ గారు ఒక సందేశం ఇచ్చారు, ఒక ఉపన్యాసం చేశారు. దయచేసి అందరూ పోయి యూట్యూబ్లో కొడితే కపిల్ సిబాల్ గారి సందేశం మీరు ఒక్క తూరి వినండి. మనకి ఫ్యూచర్లో మన వక్ఫ్ పరిస్థితి ఏంది, మన వక్ఫ్ ఆస్తులు ఏమవుతాయనేది ఆయన క్లియర్గా చెప్పారు. దీంట్లో మేజర్ ఇష్యూ ఏమంటే మన ముస్లిం సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడానికి కాదు, లేకుంటే ఇంకోటి కాదు. దీనికి మన లీగల్గా చట్ట ప్రకారం ఏమంటే ఎవరన్నా ప్రాపర్టీస్లో 12 ఏళ్ళు కంటిన్యూగా పొజిషన్లో ఉంటే వాళ్ళకి అడ్వర్స్ పొజిషన్ కింద వాళ్ళకని డిక్లేర్ చేస్తారు, అది చట్టము. కానీ యూపీఏ ప్రభుత్వము ఈ విధంగా వక్ఫ్ ప్రాపర్టీల్ని అన్యాయంగా వేరే వాళ్ళు ఆక్రమించి చేసుకున్నారు, అది న్యాయం కాదని చెప్పి 2013లో ఈ చట్టాన్ని సవరిస్తూ వాళ్ళు ముస్లిం సమాజ అభివృద్ధి కోసము ఎంతో ఉన్నతంగా ఆలోచించి వాళ్ళకి మంచి చేసే ఉద్దేశంతో ఆ చట్టంలో ఒక అమెండ్మెంట్ చేశారు. అది ఏమంటే 50 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఎవరు కానీ ఒక ప్రాపర్టీలో అక్రమంగా ఉంటే ఆ ప్రాపర్టీ వాళ్ళకే చెందుతుంది లీగల్గా అని 2013లో చట్టం చేశారు. ఈ అందరికీ సమాజానికి ఇప్పుడు ఏం కనబడుతుందంటే దాంట్లో వేరే మతస్థులు మెంబర్లు ఉన్నారు, కలెక్టర్ దానికి సూపర్వైజ్ చేస్తారు. కలెక్టర్ లేని పక్షంలో
ప్రభుత్వ ప్రతినిధి దాన్ని చూస్తారా, సమాజం అంతే చూస్తుంది. అది కాదు సోదరులారా, అది కాదు మా మత పెద్దలారా, అది కాదు మన మన ముస్లిం సమాజ ప్రజలారా. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏమంటే మన ప్రాపర్టీలో 60% ప్రాపర్టీలు వేరే కులస్తులు, వేరే మతస్థులు, వేరే వాళ్ళ దానిలో అక్రమంగా ఉన్నాయి. ఈ చట్టంలో ఆ సెక్షన్ని అమెండ్ చేశారు. ఏమంటే 12 ఏళ్ళు కంటిన్యూగా ఎవరైనా ఉన్నా కూడా అవి అడ్వర్టైజ్మెంట్ కింద వాళ్ళకే తీర్చుతాయని ఒక చట్టంలో దీంట్లో అమెండ్మెంట్ క్లాస్ చేశారు. అదిగిన చట్టం ఇప్పుడు అమలు వస్తే 60% వక్ ప్రాపర్టీలు అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది మేజర్ ఇష్యూ. దీని కింద మహామహులు ఎంతోమంది గుజరాత్లో కానీ, అహ్మదాబాద్లో కానీ, ముంబైలో కానీ ఎక్కడో ఎంతోమంది పెద్ద పెద్ద మేధావులు ఆక్రమణ చేసుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాయి. వర్క్ ప్రాపర్టీ తెచ్చిన ముస్లిం సమాజం ఉద్ధరించడానికి కాదు, కేవలము ఎవరైతే అక్రమంగా ఎన్నో వేల ప్రాపర్టీలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారో వాళ్ళకి లీగలైజ్ చేసే కోసమే ఈ వర్క్ ప్రోట్ తెచ్చారు. పార్లమెంట్ అని చెప్పినండి వర్క్ ప్రాపర్టీలో ముందు ఏం జరగబోతున్నది, వాళ్ళు ఏం అమెండ్ చేశారు, దీనికోసం ఆయన క్లియర్గా చెప్పారు. ఆ అమెండ్మెంట్ తీసేద్దండి దయచేసి. వేరే వాళ్ళకి నేను వేరే విధంగా ఎవరు ముస్లిం కులస్తుల్లో ఉన్నది మీద ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నత చదువులు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, కింద ముద్దు వలీల దగ్గర లేకపోతే ఇంకో మేనేజర్ దగ్గర తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సరిదిద్దండి, అంతేగాని దీనికి కొత్త చట్టం అవసరం లేదని క్లియర్ కట్గా